इसके पास 19 लीटर है जी। 19 लीटर अभी రెడీ మళ్ళీ తీసుకుపోదాం చూద్దామని వచ్చినాం చూసిరా చూసినాం రెండు ఓకే చేసుకున్నాం ఒకసారి పాలు చెకింగ్ చేసుకొని ఓకే రేట్ మాట్లాడదాం అనుక హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మజార్ భాయ్ దగ్గర ఉన్నాము శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్లో ఇక్కడ మీకు 200 గేదెలు ఉంటే వీళ్ళ ఫామ్లో ముర్రా జాఫ్రాది బన్నీ ఆల్రెడీ అన్న కొన్నారు మళ్ళీ వచ్చిరంట అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చిరు ఏంది అనేది అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడు గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు ఎన్నోసారి అన్న మీరు వచ్చింది ఇది నాలుగోసారి అవుతుంది నాలుగోసారి వచ్చారు ముందు ఎన్ని తీసుకుపోయారు ఒకటి తీసుకుపోయింది మళ్ళీ తీసుకుపోదాం అనుక చూద్దామని వచ్చినాం చూసిరా చూసినాం రెండు ఓకే చేసుకున్నాం ఒకసారి పాలు చెకింగ్ చేసుకొని ఓకే రేట్ మాట్లాడదాం అనుక ఇక్కడ మొత్తం ఎన్ని గేదెలు ఏవి తీసుకున్నారు మీరు ఫస్ట్ లో జఫ్రాబాద్ తీసుకున్నాం ఓకే ఎంత ఇస్తుంది మిల్క్ అది పూటకి 8 లీటర్లు వీళ్ళు ఎంత చెప్పారు అది ఈ నెలే అప్పుడు స్టార్టింగ్ లో ఈ నెలే మీరు తీసుకుని పోయారు ఓకే ఇప్పుడు ఏది తీసుకున్నారు ఇప్పుడు ముర్రాలో చూసినాం ముర్రాలో 2 చూసారు ఎంత మిల్క్ చూసారు ఇంకా చెకింగ్ చేయలేదు టైం కాలేదు 4 ఎక్స్పెక్టెడ్ 7-8 అనుకుంటున్నాం 7-8 లీటర్ పూటకి అనుకుంటారు ఇప్పుడు ఎండాకాలం ఉంది మీకు ముందు ఎన్ని ఉన్నాయన్న గేదెలు 20 ఉన్నాయి ఎక్కడన్నా అడ్రస్ మనది మా ప్రాపర్ వచ్చేసి గురుట మండల్ తిమాజ్పేట ఓకే ఇది తెలంగాణలో డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఓకే అక్కడ మిల్క్ ప్రైస్ ఎలా ఉందన్న గేదెలది మేము డైరీ పరంగా చూసుకుంటున్నాం 50 రూపీస్ 40 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే ఇంకా బయట సేలింగ్ లెక్కేసుకుంటే 70 రూపీస్ ఉంది మీరు బయటనే చేస్తారా రెండు రకాలు చేస్తారు ఎన్ని ఎకరాలు ఉందన్న ల్యాండ్ ఇప్పుడు నాకు 6 ఎకరా ఉంది మొత్తం ఓన్లీ డైరీనా అగ్రికల్చర్ కూడా ఉంది సెపరేట్ గా రెంట్కి తీసుకుంటాం ల్యాండ్ ఓకే అట్లా తీసుకొని చేస్తాం ఇప్పుడు ప్రైజెస్ ఇప్పుడు ఎండాకాలం ఉన్నాయి కదన్న ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి గేదెలు ఇక్కడ ఉన్నా వేరే సైడ్ ఎక్కడ ఉన్నా కూడా ఏ విధంగా ఉంది ఇంకా కొన్ని దగ్గర మనం చూసి మాట్లాడుకోవాల్సి వస్తుంది కొన్ని మోసాలు ఉన్నాయి కొన్ని బెటర్ ఉన్నాయి మంచిగా ఓకే చూసి మనకు తెలిసిన అనుభవం వ్యక్తులు తీసుకొని పోయి మాట్లాడుకుంటే పర్లేదు గేదెలలో ఓకే మీకు ఇక్కడ ఎక్కడ తీసుకున్నా మీరు మిల్కింగ్ చూస్తారా ఇక్కడనే తీసుకురా మొత్తం ఫస్ట్ నుంచి కూడా లేదు ఏం లేదు చెకింగ్ చేసుకుంటాం ఇంకొకటి మా అంచనా ప్రకారంగా ఓకే అనిపిస్తేనే చెకింగ్ చేసుకొని తీసుకుంటాం ఓకే ఇప్పుడు 2 గేదెలు అయితే చూసుకొని ఇంకా 2 టైమ్స్ మిల్కింగ్ చూడాలి అవును ఇక్కడ ఉండడానికి మన ఫెసిలిటీస్ అన్ని ఇస్తారా మజార్ భాయ్ ఇస్తారు ఏదన్నా అంటే కొంతమంది చెప్తున్నారు చాలా మంది వేరే డైరీ ఫామ్ లో కూడా రిసీవ్ అయితే మంచిగా ఉంది రిసీవ్ బాగుంది ఓకే ఏం ప్రాబ్లం అయితే గేదెలు ఒక 20 గేదెలు మెయింటైన్ చేయాలంటే మీరు దానా పరంగా కానీ ఇప్పుడు 8 లీటర్ మీ దగ్గర జాఫ్రాబాద్ ఇస్తుంది అవును అవి ఎంత దానా పెడుతున్నారు దానికి మేము దానంటే 1 టైం పెడతాం 1 టైం దానా రోజుకి ఒక పూట పెడతాం ఎంత పెడతారు 3 కేజీలు నానబెట్టిందా ఒట్టి 3 కేజీల నానబెట్టింది ఓకే నానబెట్టిన తర్వాత 3 కేజీలు ఇక్కడ డబుల్ అయితే 6 కేజీ అవుతుంది లేదు నానబెట్టిన దాంతో కలిపి 3 కేజీలు వేస్తారు ఓకే ఇంకా మనకు గడ్డి ఎంత వేస్తారు గడ్డి అంటే మనం టబ్బు టైప్ లో వేస్తాం రోజుకి 4 టబ్బులు రోజుకి 4 పొద్దుగాల 2 ఈవినింగ్ 2 ఎండు గడ్డినా ఓన్లీ పచ్చిది ఎండుదేమో మార్నింగ్ వేస్తారు 7 o'clock వేస్తాం ఓకే 8 లీటర్ పూటకి ఇస్తుంది అంటే మంచి మెయింటెనెన్స్ ఉంటుంది హైయెస్ట్ ఎంత ఇస్తుందన్న మీ ఫామ్ లో 20 గేదెలలో మేము తీసుకుపోయింది అదే ఇస్తుంది జాఫ్రాబాద్ ఓకే ముందు ఏమున్నాయి ఇంకా వచ్చినవి 6 ఇస్తున్నాయి ముర్రా ఉన్నాయి ఓకే వీళ్ళ ఇక్కడనే తీసుకొని వెళ్ళారంట జాఫ్రాబాదీ అన్న వాళ్ళు చూడొచ్చు తీసుకొని వెళ్తే అన్నలాగా మంచి మెయింటెనెన్స్ చేసుకోవాలి ఎంత దాన ఇవ్వాలి ఏందనేది మంచి క్యాల్కులేషన్ ఉండాలి గేదెలలో ఆ విధంగా ఉంది ఇప్పుడు ముర్రా తీసుకున్న 7 లీటర్స్ తీసుకుంటారు ఇంకా రేట్ మాట్లాడాలి అంటే రేట్ కూడా మాట్లాడతారు ఈ విధంగా చూసుకుంటే సమ్మర్ లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అన్న ఏది తీసుకున్నా అది కూడా నేను చూపిస్తాను గేదెలు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ इसके पास कितना है दूध इसके पास 19 लीटर जी 19 लीटर अभी रेडी है ठीक है 2 टाइम देख के लेके आ सकते हैं हाँ जी 2 टाइम देख के लीजिए ठीक है 2 टाइम चूज किसको आप ही मेंटेन कर रहे पूरे इधर के लाइन इधर का मेरा ही 10 भैंस हाँ जी मेरे पास है 10 గేదెలు ఇతనే సెట్ చేస్తున్నారు 19 లీటర్ రెడీగా ఉన్నాయి మిల్క్ ठीक है రోకో इसको చూడండి రింగ్ చూడండి ముర్రాలో క్వాలిటీలో చూసుకోవచ్చు इसके पास बच्ची है जी बच्ची फीमेल का हाँ जी ठीक है और कुछ बढ़ेगा दूध यही है नहीं जी बढ़ेगा थोड़ा बहुत तो बढ़ेगा अभी तो गाड़ी से उतरा है लोड उतरते ही 19 లీటర్ पे దిగగానే చూడొచ్చు 2 days అయింది 3 days అయింది 3 days అయింది 19 లీటర్లకు వచ్చింది रोको 20 लीटर इच्छे गेदे दाना अड़गुदामु कितना दे रहे बोले दाना इसको 3 किलो सूखा दाना भिगा के 6 किलो होता है उसको ठीक है एक टाइम को 2 टाइम मिला के 11 से 12 केजी हाँ जी ठीक है 20 लीटर 10 కేజీలు పచ్చి దానా అంటే 6 కేజీ ఒట్టి దానా ఇస్తే 10 కేజీలు అయితే దీని అడ్డర్ క్వాలిటీ అవన్నీ చూసుకోవచ్చు 20 లీటర్ బెఫెల్లో 2 టైమ్స్ మిల్కింగ్ చూసి తీసుకొని వెళ్ళొచ్చు ఇక్కడ 19 లీటర్ రెడీగా ఉన్నాయి మిల్క్ ఇక్కడ అన్ని గేదెలు చూడండి మీకు మంచి టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి ఇది जो इसके पास कितना है इसके पास 14 लीटर है जी 14 लीटर ठीक है
14 लीटर रेडी होने मिल्क ठीक है ఇక్కడ చూడండి इसको कितना दाना देते उतना ही दाना देते सबको। उतना ही देते हाँ जी सबको उतना ही पड़ता ठीक है దాని కూడా అంతే ఇస్తారు ఎంత పెరుగుతుంది అనేది कितने दिन में दूध पे आ जाएगी ये दूध पे आएगी जी अभी हफ्ता दिन में। हफ्ता में ठीक है 1 वीक लो बच्ची है बच्चा है इसका बच्ची है जी बच्ची है ఫీమేల్ కాఫ్ ఉంది లెంత్ చూడండి క్వాలిటీ చూడండి బ్లాక్ కలర్లో ఉన్నాయి మొత్తం ప్యూర్ బ్లాక్లో ఉన్నాయి తోక అయితే వైట్ ఉంటుంది కొంచెం అది కూడా చూసుకోవాల్సి వస్తుంది ముర్రా కేటగిరీలోనే ఉంటాయి అన్నీ మనకు కలర్ కూడా కానీ లెంత్ కానీ రింగ్ కానీ అవన్నీ చూసుకోవాలి ఠీకే లేకే చేసుకో ఎన్ని కేజీల దానా ఇస్తాము ఏందనేది ఇక్కడ ఎంతమంది కస్టమర్లు ఉన్నారు చూడొచ్చు అక్కడ రూమ్స్ ఉంటాయి ఫుడ్ ఇస్తారు వాళ్ళు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ తీసుకునే వాళ్ళకు చూసుకోవచ్చు 2 times మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ठीक है रहने दो बच्चा ठीक है ఇక్కడ చూసుకోవచ్చు ये कितना दे रही है ये जिसको 13 लीटर ठीक है इसके पास भी ये पूरे इधर है तो भैंस में हाँ जी स्टार्टिंग से एंड तक कितना दूध है स्टार्टिंग से हाँ स्टार्टिंग अभी 13-14 लीटर से स्टार्ट है एंडिंग का ज्यादा वो एक ही भैंस 20 लीटर की हाँ एक ही है एंडिंग का ठीक है 20 लीटर की इसमें पूरे फार्म में पूरे 200 भैंस है ना ये 200 भैंस में अभी मुर्राई है या जाफराबादी बन्नी भी है मुर्रा भी है जाफराबादी भी है सब है ठीक है आके कस्टमर अभी 20 लीटर की भैंस जो बताया आप हाँ जी इधर जो बताया इसको कस्टमर ठहर के दूध निकाल के लेके जा सकते हैं हाँ जी दूध निकाल के लेके जा सकते हैं आप निकाल के बता देते 2 टाइम हाँ 3 टाइम या 2 टाइम कितना भी निकाल 2 टाइम 3 टाइम 4 टाइम जितना निकाल देखे उतना निकाल देंगे ठीक है చూడొచ్చు ఇక్కడ వర్కర్ మదార్ బాయ్ దగ్గర ఈయన కూడా అది చెప్తున్నారు ఏది ఉన్నా చూసుకొని తీసుకొని వెళ్ళాలి ఆ విధంగా నేను తీపిస్తున్నాను గేదెలు మొత్తం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో ఫామ్ అందరికీ తెలుసు మదార్ బాయ్ దగ్గర ఒక 200 దాకా గేదెలు ఉంటాయని ఈ క్వాలిటీ చూడండి ఈ గేదె క్వాలిటీ చూడండి ఇది ముర్రా ఇది कितना दूध है इसके पास 15 लीटर दूध है रेडी है अभी हाँ जी रेडी कितना देती कितने दिनों आके भैंस तीसरा दिन है आज तीसरा दिन हाँ जी मूडो रोज ఉంది रोको उसको भैंस को रोको 1 मिनट ऐसे रोको मैं नीचे बताऊंगा अडर क्वालिटी जो बच्चा है इसको बच्चा है जी बच्चा है बच्ची है बच्चा है बच्चा मेल కాఫ్ ఉంది లెంత్ కూడా చూడండి ఈ విధంగా లెంత్ ఉంది గేదెకి 15 లీటర్స్ రెడీగా ఉన్నాయి మీకు कितने और कितने लीटर बढ़ेगा इसको अभी 2-3-4 लीटर और बढ़ेगा जी ठीक है इसको रोको 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 पलटा ఫ్రెండ్స్ మనం మదార్ బాయ్ దగ్గర ఉన్నాము శంషాబాద్ మనకు రాయల్ డైరీ ఫామ్లో అడుగుదాము ఇప్పుడు ముర్రా చాలా లోడ్ రావడం జరిగింది ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా ఉంది ఏందనేది అస్సలాము అలైకుం మదార్ బాయ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది సమ్మర్ లో చాలా వరకు అయితే లేవనేది జావేద్ భాయ్ 15-20,000 అట్లా ఎక్కువ ఉంటాయి కానీ బర్రెలు ఎక్కడ దొరుకుతున్నాయి మనకు కస్టమర్ బేస్ ఎక్కువ ఉన్నది అని నేను తీసుకొస్తున్నాను లేకుంటే నేను కూడా రెస్ట్ తీసుకోవాలి డైలీ 100 దాకా మంది వస్తున్నారు మీరు ఈ రోజు కూడా చూడవచ్చు ఇప్పుడు కూడా చూడండి తీసుకోపోతున్నారు వాళ్ళకు తెలుసు రేట్ ఎట్లా ఉంటాయి ఏ టైంకి ఏ రేట్ ఎట్లా ఉంటాయి తెలిసే అని తీసుకొస్తున్నారు కాదు ఇప్పుడు మార్కెట్ లో అయితే హైదరాబాద్ మార్కెట్ లో కానీ ఆంధ్రాలో కానీ గేదెలు లేవు సమ్మర్ అని ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి గేదెలు ఉన్నాయి మీ దగ్గర ఇంకా ఈ సమ్మర్ లో కూడా 20 లీటర్ ఇచ్చే ఒక గేదె కూడా ఉందంటే కూడా చాలా అది ఎందుకంటే ఎక్కువ శాతం 20 లీటర్లు ఇచ్చే గేదెలు మనకు రైనింగ్ సీజన్ లోనే ఆ విధంగా ఉంది ఇప్పుడు మీరు ఎక్కువ మంది కస్టమర్స్ కూడా కాల్ చేయడం జరుగుతుంది ఏ విధంగా మీరు చెప్పారు ఆల్రెడీ లిఫ్ట్ చేయలేకపోతున్నారు రంజాన్ ఉందని ఇప్పుడు ప్రెజెంట్ అయితే రంజాన్ మనం ఫాస్టింగ్ లో ఉంటాం ఎట్లా సో నైట్ అయితే పండుకోం మార్నింగ్ 6-6:30 అట్లా పండుకుంటాం 11-11:30 దాకా మనం ఫోన్ సైలెంట్ లో పట్టి లేవం అన్న యాక్చువల్గా అంటే సో అందరూ ఎవరైనా నాకు కాల్ చేయాలి ఎప్పుడు అంటే ఈ టైంలో అయితే కాల్ చేయడానికి అవసరం లేదు స్టాక్ అయితే చూసుకోండి పూర్తిగా ఈ వీడియోలో కూడా మీకు కనిపిస్తాయి ఎంత స్టాక్ ఉన్నది ఓకే నాకు ఓన్లీ హాయ్ మెసేజ్ ఆ నంబర్ డిస్ప్లే ఏమైనా మెసేజ్ అవుతుంది హాయ్ మెసేజ్ పెడితే నేను ఫామ్ లొకేషన్ వేసేస్తా అప్పుడు డైరెక్ట్ ఫామ్కి విజిట్ చేసి చూసుకొని నచ్చేదానికి తీసుకోండి ఓకే ఈ రంజాన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేకుంటే నేను మీరు అనుకోవాలి నేను బిజీ ఉన్నాను లేకుంటే ఏమైనా పనిలో ఉన్నా హాయ్ మెసేజ్ వాట్సాప్ మీద వేసేస్తే నేను లొకేషన్ వేసేస్తాను ఇక్కడ వచ్చినాక మా దగ్గర ఉన్నది 20 మంది నా దగ్గర పని మంచిగా ఉన్నారు వాళ్ళు మీతో మాట్లాడుకుంటారు చూసుకుంటారు ఇప్పుడు కస్టమర్లు కూడా చాలా మంది వస్తున్నారు చూడొచ్చు ఇక్కడ దూరం ఎంతమంది కస్టమర్లు ఇక్కడ కూడా కూర్చొని ఉన్నారు చూడండి ఇక్కడ కూడా చాలా మంది కస్టమర్ ఆటోలు చూడండి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆటో తీసుకొస్తున్నారు 1 2 3 4 అక్కడ ఒక లోడింగ్ ఉన్నది డైరెక్ట్ నేను ఇక కస్టమర్ రివ్యూ కూడా వీడియోలో పెడతాను లాస్ట్ దాకా వీడియో చూడండి ఏ రేతులు ఉన్నా కూడా డైరీ ఫార్మర్ కూడా ఉంటే వాళ్ళకు తెలుసు సమ్మర్లో ఏం రేట్ ఉంటాయి
వేస్ట్ పని లేకు మనుషులే కామెంట్ వేస్తారు, రేట్ ఎక్కువ ఉన్నది, తక్కువ ఉన్నది, ఏమి ఉన్నది ఇది అని. వేస్ట్ మనుషుల పని అది, వేస్ట్ మనుషులే కామెంట్స్ అది. ఓకే, పూర్తిగా తెలిసే వాళ్ళకు తెలుసు ఏం రేటు ఈ టైంకి ఉంటాయి. నేను చెప్పడానికి అవసరమే లేదు, మార్కెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి పెద్ద మాట చెప్పడానికి కూడా అవసరం లేదు. హర్యానా పోతే కూడా మొత్తం హర్యానా తిరిగితే కూడా ఇంత బర్రెలు నీకు దొరకదు, గుజరాత్ వెళ్తే కూడా దొరకదు. ఇది ఛాలెంజ్. ఓకే, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఏ యూట్యూబర్స్ రా నేను ఇప్పిస్తామన్నాడు, పండుకున్నాడు ఇంటిలో. ఇప్పుడు ఎందుకు వస్తలేదు? కొడుకులు ఉన్నారు దొంగలు, టైంకి వస్తారు, తినేస్తారు, పోయి పండుకుంటారు. అర్థమైంది కాదు? స్ట్రేట్ ఫార్వర్డ్గా మీరు కూడా 10 వీడియో కాదు 1000 వీడియో వేస్తారు. ఎక్కడున్నది మీరు కూడా తెలుసండి. జెన్యూన్ పర్సన్ది మీరు వీడియో వేస్తారు, నేను కాదు. వేరే కూడా ఉంటే జెన్యూన్ వేస్తేనే మీరు వీడియో వేస్తారు. ఎంత వీడియో వేస్తున్నారు? లాస్ట్ వర్షాకాలంలో ఎంత మంది వేపిస్తారు మీతోని? చలికాలం వస్తే ఎంతమంది వేపిస్తారు? ఇప్పుడు ఎవరున్నారు రైతులతో నిలబడి? మేమే ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మదార్ భాయ్ దగ్గర 200 గేదెలు, అన్ని పచ్చి గేదెలు ఉన్నాయి. కొంతమంది కింద కమెంట్ చేస్తున్నారు కొన్నిటికి దూడలు లేవని. చూడండి, ఎక్కడైనా హర్యానా నుంచి లోడ్ వస్తుందంటే ఒకటి రెండింటికి, ఒక లోడ్లో ఒకటైనా రెండైనా దూడలు చనిపోతుంటాయి. అవి మామూలుగా ఉంటుంది. ఎవరు మంచి అవగాహన ఉన్న వాళ్ళు, మార్కెట్లో డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలుసు దూడలు అనేవి 1-2 చనిపోతుంటాయని. ఆ విధంగా ఉంటుంది. మీకు నచ్చితే దూడ ఉన్నది తీసుకోండి, దూడలు ఉన్నది తీసుకోదు. మీకు ఎందుకు దూడలు లేదు అని? అవును, మీకు కావాలి దూడలతో, కానీ దూడలతో ఉన్నది కాదు తీసుకోండి కాదు. మీకు దూడలు ఉంది దూడలు తీసుకోండి, దూడలు లేని తీసుకోండి. మీకు మాక్సిమం దూడలు ఉన్నాయి. ఇంకా 2 times కాదు 3 times మిల్కింగ్ చూసుకోవచ్చు మదార్ భాయ్ దగ్గర. ఇక్కడ రైతులతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ఇంకో రైతు కూడా రావడం జరిగింది. మనము ఎంత కొన్నారు ఏంది అనేది మదార్ భాయ్ దగ్గర అడుగుదాము. అస్సలాముఅలైకుం. వాలేకుం సలాం. ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగు ఆతినా? ఎక్కడి నుంచి వచ్చిరన్న? చింతపల్లి. ఓకే, ఎక్కడ వస్తుంది ఇది? నాగార్జున సాగర్ హైవే రోడ్. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు? ఒకటి. ఎంతకు తీసుకున్నారు? 1,20,000. ఎంత పాలు చూసుకున్నారా? పాలు చూసుకున్నారు. ఏ జాతి తీసుకున్నారు? జాఫరాబాద్. ఎంత పాలు ఉన్నాయి? ఇప్పటికైతే ఒక పూటకి 5 లీటర్ అయింది. 5 లీటర్ ఇచ్చింది. ఎన్ని రోజులు అయింది? డెలివరీ అయిందా? 3 days అయింది. నా డెలివరీ అయింది 3 days అన్నారు. 3 days అయింది. ఓకే, 3 days అయింది డెలివరీ. ఇక్కడ ఇదేనా? ఇదే గేదె చూడండి వాళ్ళు తీసుకున్నది. ఇక్కడ మేల్ కాఫ్ ఉంది. మీకు ఆల్రెడీ ఉన్నాయా మన గేదెలు? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మా కాడ 6 ఉన్నాయి. 6 ఉన్నాయి. ఓకే, 6 కూడా ఏవి ఉన్నాయి? అవి వేరే గ్రేడ్ మీద ఉన్నాయి. వేరే గ్రేడ్ ముర్రా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇప్పుడు జాఫరాబాద్ ట్రై చేస్తున్నారు. మీ ఎక్స్పెక్టేషన్ కి ఎంత ఇస్తుంది ఇది? ఎంత ఇవ్వచ్చు? ఇంకా పెరుగుతుందా పాలు? పెరగొచ్చు, ఒక 5 పెరుగుతుంది అని అనుకుంటున్నా. మరి ఓకే, 5 ఇస్తుంది. ఇంకా 2 పూటలు కలిపి 10 ఇస్తుంది. ఇంకొక 5 లీటర్ పెరగవచ్చు అని అనుకుంటున్నా. ఈ 5 లీటర్ అయితే మిల్కింగ్ చెక్ చేసుకున్నారు. ఏ విధంగా ఉంది ఇక్కడ ఫామ్ లో? ఎన్ని గేదెలు ఉన్నాయి? ఏ విధంగా ఉంది ఫామ్? మొత్తం మంచిగా ఉంది. మొత్తం అనుకూలంగానే ఉంది. ఓకే, మీకు ఎలాంటి గేదైనా మంచిగా రెస్పాన్స్ కూడా బాగానే ఇస్తున్నారు. ఓకే, మంచిగానే చూపిస్తున్నారు. మంచిగానే రేట్ కార్డు కూడా చూసి మాట్లాడుకుంటే రేట్ కూడా తగ్గిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.